సార్ నమస్కారం సార్. సార్ మదనపల్లిలో అంతకుముందు విజయవాడలో అక్కడ ఒక కరకట్ట మీద ఫైల్స్ తగలబడిపోయినాయి. ఇక్కడ మదనపల్లిలో వేల ఎకరాలు లేకపోతే 900 ఎకరాలు సుమారుగా దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా తగలబడిపోయినాయి, తగలబెట్టారా అనేసి ప్రజలందరూ అనుకుంటున్నారు సార్. దీన్ని ఎలా చూద్దాం సార్? ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు తెలిసి వచ్చినాయి గత అనుభవాల దృష్ట్యా. అంటే క్షౌరమైనా కానీ వివరం తెలియలేదు అంటారు కదా, అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారి పాలనా హయాంలో వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ నాన్నగారు పెట్టుబడిదారులకి మేలు చేయటం, ఆ పెట్టుబడిదారుల ద్వారా వీళ్ళ సంస్థలకు అంటే లంచాన్ని పెట్టుబడి రూపంలో వీళ్ళ సంస్థలకు మళ్లించడం, ఇవన్నిటికీ పాల్పడి అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకొని వాటి ద్వారా పరిశ్రమలు, మీడియా సంస్థలు, ఎస్టేట్లు, ప్యాలెస్లు ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత గౌరవ హైకోర్టు ఇంటర్వెన్షన్ తోటి సిబిఐ కేసు నమోదైన తర్వాత సిబిఐ విచారణ చేయడానికి పూనుకుంటే చాలా నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు సిబిఐకి నిర్ధారణ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సమకూరిన ఈ ఆస్తులన్నీ అక్రమ మార్గంలో అవినీతి ద్వారానే సంపాదించారు. వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ నాన్నగారే స్వయంగా తన అధికారం ద్వారా కొన్ని సంస్థలకి ప్రయోజనాలు చేకూరుస్తూ ఆ సంస్థల నుంచి తన కొడుకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకున్నారు అని చెప్పని డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి కోర్టుకి ఛార్జ్షీట్ల రూపంలో సబ్మిట్ చేశారు. ఈయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ అయ్యారు. ఓహో, ఏ తప్పు చేసినా ఇక నుంచి మనం దొరకకూడదు, ఏ దోపిడీకి పాల్పడ్డా సాక్ష్యాధారాలు మిగలకుండా చూసుకోవాలి అని చెప్పి నీకు అక్కడి నుంచి కొంచెం మనం ఈ సాక్ష్యాలు, ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండబట్టే కదా ఇవాళ మనల్ని 11 కేసుల్లో ఎక్యూజ్డ్ నెంబర్ 1గా, ఈ సాక్ష్యాలు తయారు చేసిన విజయసాయిరెడ్డిని ఎక్యూజ్డ్ నెంబర్ 2గా ఇవాళ జైల్లో పెట్టగలిగారు. కాబట్టి ఈ అనుభవంతో ఇక భవిష్యత్తులో మన తప్పొప్పులకి సంబంధించి సాక్ష్యాధారాలు మిగలకుండా చేద్దామని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు. దాన్ని ఎక్కడ అమలు చేశారు? మొట్టమొదట కరకట్టేదన్నారు 2019 మార్చి 15వ తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజున ఆ హత్య తాలూకు సాక్ష్యాధారాలు మొత్తం చెరిపేశారు. అంతే కడిగేసి జరిగింది ఒక హత్య, మెడికో లీగల్ కేస్ ఎమ్మెల్సీ. అక్కడ పోలీసులు వచ్చి ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు ఏమైనా అమాయకుల? చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, అంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న, హత్య కావింపబడింది తమ సొంత కుటుంబ సభ్యుడు, తమ తండ్రికి తమ్ముడు, మీకు చిన్నాన్న, ఆయన స్వయంగా ఒక ఫార్మర్ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఫార్మర్ మినిస్టర్. అంత నేపథ్యం ఉన్న నాయకుడు దారుణంగా హత్యకు గురైతే ఏ ధైర్యంతో, సాహసంతో సాక్ష్యాధారాలు జరిపేశారు? అంటే పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదు అనుకున్నట్టుగా మేము ఏం చేసినా చలామణి అవుద్ది, మా తప్పప్పుల్ని కనిపెట్టేవాడు ఎవడు లేడు అని చెప్పని బరితెగింపుతోటి ఏ విధానాన్ని అయితే అక్కడ ఎంచుకొని రక్తపు మడుగులు మొత్తం కడిగేసి గొడ్డల వేట్లకు గురైన శరీరానికి ఆ గాయాలకి కుట్లు వేసి అది సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరికి సిబిఐ కలుగుల్లో ఉన్న ప్రతి ఎలుకని తోక పట్టుకొని బయటికి లాక్కొచ్చింది. ఎవరెవరు సొత్తదారులు, ఎవరెవరు పాతదారులు అనేది సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తోటి నిర్ధారణ చేయగలిగింది. అయినా సరే ఈ సాక్ష్యాలు చెరిపేయటం అనేది మాకు కలిసి వచ్చిన అంశంగా వీళ్ళు భావిస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి గారి కేసులో సాక్ష్యాలు చెరిపేయబట్టే కదా ఎన్నాళ్ళు పట్టింది కేసు విచారణ. సిబిఐ స్థాయి విచారణ సంస్థ ఎంటర్ అయినా కూడా మేము సిబిఐని కూడా భయపెట్టగలిగాం. మా మీద సాక్ష్యాధారాలు ఉన్నా కూడా మేము అట్లా వెళ్ళి ఇట్లా బయటకు వచ్చేసాం. కాబట్టి భవిష్యత్తులో అయినా సరే మా మీద గంభీరమైన ఆరోపణలతోటి మా తప్పులు బయట పడకుండా ఉండాలి అని అంటే మా తప్పులే ఒప్పులో ఉండవు. వీళ్ళు సాక్ష్యాధారాలు చెరిపాయి, భూములు కొట్టాయి, అక్రమ మైనింగ్ చేయి, కాంట్రాక్టుల్లో అడ్డగోలు పర్సంటేజీలు తీసుకో, అయిన వాళ్ళకి వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చు, ఏమైనా చేయి, సాక్ష్యం మాత్రం ఉండదు. అందుకనే బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి
కారు డిక్కీ నిండా వెనక సీట్ నిండా ఫైల్స్ పెట్టుకొని వెళ్ళిపోయాడంట. అతని మీద కేసు నమోదు చేశారు. మైనింగ్ ఎండీగా ఉన్న వెంకటరెడ్డి ఫలితాలు విడుదలైన రోజు మరుసటి రోజు కూడా అతని ఆఫీసులోనే కూర్చొని అతనికి కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకొని రికార్డులు మొత్తం మాయం చేశాడు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉన్న సమీర్ శర్మ తన డ్రైవర్ ద్వారా బస్తాల కొద్దీ ఫైల్స్ కరకట్ట మీద తగలబెట్టించాడు. సిట్టు ఇన్ఛార్జిగా ఉన్న కొల్లి రఘురామరెడ్డి అతను సిట్టు కార్యాలయంలోనే చంద్రబాబు నాయుడు గారు నమోదైన కేసులో సృష్టించిన సాక్ష్యాధారాలని గుట్టలుగా వేసి తగలబెట్టించాడు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో రికార్డ్ రూము తగలబెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ధైర్యం వచ్చేసింది, మనం ఏమైనా చేయగలుగుతాం, ఏ తప్పులైనా చేయి, ఒక అగ్గిపుల్ల గీసేస్తే సాక్ష్యాధారాలు తారుమారైపోతాయి. మనల్ని రేపు ప్రశ్నించేవాళ్ళు కానీ, మన తప్పుల గురించి ప్రస్తావించేవాళ్ళు కానీ, విచారించేవాళ్ళు కానీ, విచారించినా కూడా మన మీద ఆరోపణలు రుజువు చేయదగ్గ సాక్ష్యాధారాలు వాళ్ళకి దక్కవు. కాబట్టి ఈ తగలబెట్టడం అనే విధానాన్ని ఎంచుకో. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో ఆయన కుటుంబ సభ్యులు సాగించిన భూ యజ్ఞం, భూ దోపిడీ యజ్ఞం. అంటే మనకి అసలు భూమి లేని వాళ్ళకి 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే చాలనిపిస్తుంది. 2 ఎకరాలు ఉన్నాడికి ఇంకొక 2 ఎకరాలన్నా నా బిడ్డలకు నేను అందిస్తే బాగుండు కదా అనిపిస్తుంది. అంటే సహజంగా ఒక జీవితకాలం కష్టపడ్డ రైతు అతను ఒక 10-15 సంవత్సరాల వయసులో అతను ఆ వ్యవసాయం చేయటం అనేది మొదలు పెడితే ఒక 60 సంవత్సరాలు నిండేటప్పటికి తన బిడ్డలకి చెరొక 10 ఎకరాలు ఇవ్వగలిగితే చాలా గొప్ప అచీవ్మెంట్గా ఫీల్ అవుతాడు. అప్పటికి తండ్రి నుంచి ఎంతో కొంత వారసత్వంగా సంక్రమిస్తే దాని మీద వ్యవసాయం చేసుకుంటూ తన రెక్కల కష్టంతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన సంపాదనతో కొంత కొనుక్కుంటూ వస్తా ఒక జీవితకాలం పట్టుద్ది కొంత భూమి సమకూర్చుకోవటానికి. కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ప్రజాప్రతినిధులుగా ఎంపికవుతున్నాడు. తమకు దక్కిన అధికారాన్ని అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని ప్రజల క్షేమం కోసం కాకుండా మీకు సేవ చేస్తాము అని చెప్పని దండం పెట్టి ముగిలిత హస్తాలతో వేడుకొని మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని అధికారం దక్కించుకొని ఆ ప్రజల సేవ, సమాజ సేవ, అభివృద్ధి వీటినన్నింటినీ పక్క పెట్టేసి ఏ పనైనా చేయి, ఏ నిర్ణయమైనా తీసుకో, అంతిమంగా మనకు లబ్ధి చేకూరాదు. అది మనకున్న అధికారంతో వ్యవస్థని పాదాక్రాంతం చేసుకొని ప్రభుత్వ వనరులు, ప్రైవేటు వనరులు, ప్రకృతి వనరుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి, మన హస్తగతం చేసుకోవాలి అని చెప్పి సాగించిన ఒక దురాశ అంటారా, అంటే దాన్ని ఏ స్థాయితో పోల్చినా సరే 100 ఎకరాలు చిత్తూరు జిల్లాలో అక్రమ మార్గాల్లో వాళ్ళ కుటుంబ పరం చేసుకొని 10ల సంఖ్యలో బినామీలతోటి ఆస్తులు సమకూర్చుకొని ఇవాళ ఆ సాక్ష్యాధారాలు చెరిపేయాలి. ఎందుకు? అధికారం కోల్పోయారు. ఆ సాక్ష్యాధారాలు చెరిపేయాలి అని అంటే ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టాయి. అక్కడ బాహటంగా ఆర్డీఓలు, ఇంతకుముందు అక్కడ పనిచేసిన ఆర్డీఓ మురళి, ఇప్పుడు పనిచేస్తున్న ఆర్డీఓ హరిప్రసాద్, కొత్తగా ఒక ఐఏఎస్ అధికారిని మేఘా స్వరూప్ అనే అతను అక్కడ అపాయింట్ చేశారు. కాబట్టి అతను వచ్చి ఇప్పటికి జరుగుతున్న వెలుగులోకి వస్తున్న ఈ ఆరోపణల మీద కనుక లోతైన విచారణ చేయటం మొదలు పెడితే ఉల్లంఘనకు పాల్పడ్డ అధికారులు కూడా బాధ్యులుగా మారతారు. కాబట్టి ఆ రికార్డులే తగలబెట్టేసి సబ్ కలెక్టర్ ఆఫీస్కి నిప్పు పెట్టేశారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ అంటే ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వానికి నిప్పు పెట్టినట్టే భావించాలి మనం. ప్రభుత్వ ఆస్తులు కొట్టి రికార్డులు తారుమారు చేసుకొని ఆ కార్యాలయాన్ని తగలబెట్టేసి ఇక సాక్ష్యాధారాలు ఉండవు. ఈ విధానాలను ఎంచుకుంటా ఉన్నారు. ఇది 100కి 100 పాళ్ళు రాష్ట్రానికి ద్రోహం చేసినట్టు, రాజ్యానికి ద్రోహం చేసినట్టు, రాజద్రోహంగానే పరిగణించాలి దాన్ని. ఈ చర్యలకి పాల్పడ్డ చిన్న చితక ఉద్యోగులతో ఈ చర్యలకు పాల్పడిస్తారు. ఎందుకంటే మనం చూసాం, సమీర్ శర్మ గారు పంపించారు అని చెప్పని డ్రైవరు, ఒక క్లర్కు వాళ్ళు పట్టుపడ్డారు. కానీ ఆదేశించింది ఎవరు? సమీర్ శర్మ. వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ సమీర్ శర్మను జుట్టు పట్టుకొని లాక్ రావాలి. నువ్వు చీఫ్ సెక్రటరీ చేసావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉన్నావు, ఇవాళ సిగ్గు శరం అనేది ఉండదా? రికార్డులు తగలబెట్టిస్తావా?
ఎందుకు ఉపేక్షించాలి అటువంటి వాళ్ళని? ప్రభుత్వం వైపు నుంచి కూడా జరుగుతున్న కొంత ఉదాసీనత ఇటువంటి వాళ్ళకి కాళ్ళు తెస్తా ఉంది. మొదటి సంఘటన జరిగిన రోజే కఠినంగా వ్యవహరించి ఆ సంఘటనకు బాధ్యులైన వాళ్ళని ఇమ్మీడియట్గా శిక్షించి వాళ్ళని ఉద్యోగ విధుల నుంచి డిస్మిస్ చేసి ప్రాసిక్యూట్ చేసి జైల్లో వేసుంటే ఇంకొక అధికారి దీనికి శాసించేవాడు. మొట్టమొదటిగా ఇటువంటి ఆలోచన మనసులోకి రావడానికి భయపడే పరిస్థితులు ప్రభుత్వం సృష్టించాలి, చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాలి. తప్పు చేసిన తాలూకు సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే నేరం చెయ్యటం, నేరాన్ని ప్రోత్సహించడం, ఆ నేరాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేయటం అన్ని నేరమయ్యే సంఘటనలే. ఇవాళ ఈ మదనపల్లి ఇష్యూలో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందనేది వాస్తవం. లోతైన విచారణకు ఆదేశిస్తా ఉన్నారు, మూలాలు కనుక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఫార్మర్ ఆర్డీఓ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆర్డీఓల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎవరి ఆదేశాలతో ఎవరిని కాపాడటం కోసం ఏ రికార్డులు తగలబెట్టారు అనే పూర్తి సాక్ష్యాధారాలను వాళ్ళ నుంచి కక్కిచ్చి బయటికి రప్పించాలి. ఇవాళ మేము ఆర్డీఓ స్థాయిలో ఉన్నాం, మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నాయి మాకు, మేము ఏం చేసినా చలామణి అవుద్ది అనుకుంటే ప్రజల అవకాశం కల్పించారు నీకు. సమాజం తమ గట్టిన పన్నుల నుంచి నీకు జీతం చెల్లిస్తుంది. అందుకని అధికార పార్టీ నాయకులకి తాబేదారులుగా మారి వాళ్ళకు ఒక 100 రూపాయలు లబ్ధి చేకూరిస్తే మాకు ఒక 10 రూపాయలు దక్కకపోద్దా అని చెప్పని అవినీతిలో ఇన్వాల్వ్ అయిన మొత్తం ఈ అధికార వ్యవస్థను ప్రక్షాళన చేసి తీరాలి. ఇక్కడ గమనించుకోవాల్సింది కూడా ఏంటి అంటే ఈ ఆర్డీఓలు, ఈ స్థాయి అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా అక్రమ మార్గంలో నియామకం చేపట్టబడ్డ గ్రూప్ 1 అధికారులు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉండి ఆ నియామకాల్లో వాల్యుయేషన్స్ లో ఒకసారి డిజిటల్, ఒకసారి మాన్యువల్, ఇట్లా రకరకాల వాల్యుయేషన్స్ చేసి యోగ్యులైన అభ్యర్థుల్ని పక్కకు జరిపేసి అయోగ్యుని తీసుకొచ్చి ఆ స్థానాల్లో కూర్చోబెట్టారు. ఒకటికి మించిన సార్లు వాల్యుయేషన్ జరిగింది అని చెప్పని హైకోర్టు సింగిల్ బెంచ్ కన్విన్స్ అయ్యి ఆ నియామకాలు మొత్తం రద్దు చేయడం జరిగింది. తర్వాత గౌరవ హైకోర్టు డివిజన్ బెంచి ఆ నిర్ణయం మీద స్టే విధించిన పర్యవసానం వీళ్ళందరూ ఆ పదవుల్లో కొనసాగుతూ ఉన్నారు. పదవుల్లో కొనసాగటమే కాదు, మొన్న ఎన్నికల్లో కూడా వివిధ నియోజకవర్గాల్లో వీళ్ళందరూ ఆర్ఓలుగా పనిచేశారు. ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు. కొడాలి నాని నామినేషన్ స్క్రూటినీలో రిజెక్ట్ అవ్వాల్సిన పరిస్థితిలో కూడా అక్కడ ఆర్డీఓ కొడాలి నానిని కాపాడింది, నామినేషన్ కాపాడింది. కానీ ప్రజలు వాళ్ళ నిర్ణయం వాళ్ళు వెలువరించారు కదా. ఇప్పటికైనా సరే ప్రజాభిప్రాయం ఈ అవినీతి చర్యల్ని సహించం, భరించమని చెప్పని ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ప్రభుత్వం కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటి తప్పులకు పాల్పడే ఏ అధికారినైనా, ఏ స్థాయి అధికారినైనా సరే కనీసం ఒక్క క్షణం కూడా ఉపేక్షించకుండా ఇమ్మీడియట్ గా ప్రాసిక్యూట్ చేయాలి, జైల్లో పెట్టాలి, కఠినమైన శిక్షలు విధించాలి. అదే సందర్భంలో ఏపీపీఎస్సీ మీద ముసురుకున్న అనుమానాల మీద కూడా ఇప్పుడు అసెంబ్లీలో అదే చర్చ జరిగింది. సిబిఐ విచారణకి సీనియర్ శాసనసభ్యులందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు. అవసరమైతే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఇప్పుడే అసెంబ్లీ వేదికగా ప్రకటించున్నారు. ఖచ్చితంగా సిబిఐ విచారణ జరగాలి. ఎవరెవరు తప్పుడు మార్గాల్లో ఎంపికైన అధికారులు ఉన్నారు, వాళ్ళని ఎంపిక చేసిన బాధ్యులు ఎవరు, ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఇవన్నీ కూడా నిగ్గు తేలాలి. భవిష్యత్తులో ఇటువంటి అవినీతి కార్యకలాపాలకి తల పెట్టాలి అని చెప్పని ఆలోచన కూడా మనసులోకి రాని అంతటి కఠిన శిక్షలు విధించాలి. ఆ దిశగా అడుగులేస్తారని ఆశిద్దాం. ఇదండి అప్పసాని రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.